బిగ్ షాక్ తగిలింది. వదనపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీతో చేరబోతున్నానని వెల్లడించారు. తాను సొంత గూటికి చేరుతున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆదేశాల మేరకు నా ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ లోకి త్వరలో పలువురు నాయకులు, నా అనుచరులు, అభిమానులతో కలిసి చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 2024 మార్చి 15న రమేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన తిరిగి సొంత గూటికి రాబోతున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని రాజ్యాంగాన్ని పరిహాసిస్తున్న రాక్షస పాలన అని దుయ్యబట్టారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా నిర్వహించిన ప్రదర్శన ఆద్యాంతం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేశారని అభినందించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిసారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని కేసీఆర్ అద్భుతంగా ఆకలింపు చేసుకుని తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే నేడు అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతుందని, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీపడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకుంటే ప్రయోజనం శూన్యమని ఆనాడే అంబేద్కర్ వెల్లడించారని తెలిపారు. సరిగ్గా అదే పరిస్థితి కేంద్రం, రాష్ట్రాల్లో కనిపిస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ తుక్కగూడలో ఇచ్చిన న్యాయపత్రం అన్యాయపత్రంగా మారిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామన్న రాహుల్ గాంధీ వెనకనే ఫిరాయింపుదారులు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను సైతం ఉగ్రవాదుల్లాగా అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు.